నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి దర్శన టికెట్ లేని భక్తులు కంగారు పడకండి. ప్రస్తుతము అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా తిరుపతిలోని ఆఫ్లైన్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు అందుబాటులో ఉంటున్నాయి. గత కొన్ని రోజుల నుంచి నేను ఇదంతా గమనించి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు 21,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా అర్ధరాత్రి 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు కూడా ఉండడం జరిగింది. ఇక శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే తెల్లవారుజామున వరకు కూడా ఉంటున్నాయి. గత 3 రోజుల నుంచి నడక మార్గం టోకెన్లు అన్నీ కూడా తెల్లవారుజామున 6, 7 వరకు కూడా ఉంటున్నాయి. కంగారు పడకండి. నడక మార్గంలో వచ్చే భక్తులు అస్సలు కంగారు పడొద్దు. మీ అందరికీ ఈరోజు వచ్చారే అనుకోండి, ఈరోజు ఉదయం 6, 7, 8 వరకు కూడా శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అయిపోతున్నప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి అయితే ఉంటున్నాయి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరలా కొన్ని రోజుల తర్వాత మారచ్చు. అయితే ప్రస్తుతానికైతే శ్రీవారి నడక మార్గం వారు ఎవరైతే టోకెన్ల కోసం వస్తున్నారో ఉదయం పూట మీకు ఈ టోకెన్లు ఉంటేనే దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. సర్వదర్శనం టోకెన్లు కూడా అర్ధరాత్రి 2 గంటలు, 3 గంటల వరకు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఏమాత్రం ఆందోళన చెందొద్దు. టికెట్ లేని వారు హ్యాపీగా తిరుపతి రండి. సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తీసుకోండి. ఓకేనా? ఈ సర్వదర్శనం టోకెన్ల ద్వారా 4 నుంచి 5 గంటల్లో దర్శనం అయిపోతుంది. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లైనా, ఈ సర్వదర్శనం టోకెన్లైనా సేమ్ ఒకటే క్యూలైనా మీకు ఏ టెన్షన్ లేదు. ఓకేనా? ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, చాలామంది ఈ సెప్టెంబరు, అక్టోబర్, ఆగస్ట్ నెలలో రూముల గురించి అడుగుతున్నారండి. మీకు రూములు కావాలి అంటే మీకు ఉన్నటువంటివి 2 మార్గాలు. ఒకటి, తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా రూమ్లు వస్తాయి. మీ ఆధార్ కార్డుతో కనుక ట్రై చేస్తే రోజుకి 2,000 మందికి రూమ్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఇంకా అక్కడ కూడా రాలేదనుకోండి, లాకర్స్ ఉన్నాయి. పిఎస్సి 1, 2, 3, 5 అని అక్కడ లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అవ్వండి. ఇక లాకర్స్లో కూడా మీకు లాకర్ ఫెసిలిటీ చేసుకోవడానికి అంటే అక్కడ కూడా లాకర్స్ ఫుల్ అయిపోతే ఇంకా డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోయి, క్యూ లైన్లో అయితే మీ లగేజ్ అనేది వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. మీ మొబైల్స్, లగేజ్ తీసుకుంటారు. ఇంకా అక్కడ హ్యాండ్అవుట్ చేసేయండి. ఇంకా చేసేదేమీ లేదు. ఇక కొంతమంది రికమెండేషన్ లెటర్లు తెచ్చుకుంటారండి. ఎమ్మెల్యే, ఎంపీది కావచ్చు, ఇతర డిఫరెంట్ విభాగాలకు సంబంధించి ఆ రికమెండేషన్ లెటర్లతో కూడా మీరు ఒకరోజు ముందుగా కనుక తిరుపతి వచ్చి సబ్మిట్ చేసుకుంటే తప్పకుండా మీకు జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఈ రికమెండేషన్ లెటర్లు తీసుకొని రూములు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తిరుమల కొండపైన మనకు మఠాలు ఉన్నాయి. బ్రాహ్మణ మఠాలు, ఆర్య వైశ్య మఠాలు, ఇలా డిఫరెంట్ మఠాలు ఉన్నాయి. అందులో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాటి ద్వారా కూడా మీరు ట్రై చేయండి. అలాగే ఎండోమెంట్కి సంబంధించి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా కొండపైన రూమ్లు అనేవి ఆయా విభాగాలకి సంబంధించినవి ఉంటాయి. అందులో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇంతకు మించి తిరుమల కొండపైన రూములు ట్రై చేయడానికి ఆప్షన్స్ అయితే లేవు. ఇంకా తిరుపతిలో అయితే ప్రైవేట్ హోటల్స్ అన్నా ట్రై చేయండి. లేకపోతే విష్ణు నివాసంలో మీకు ఆఫ్లైన్ ద్వారా రూమ్స్ ఇస్తారండి. మీరు వెళ్ళిన సమయానికి కనుక ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇంతకు మించి రూముల గురించి ప్రస్తుతం ఎవరిని అడిగినా మీకు ఇంతకంటే సమాచారం అనేది చెప్పడం అనేది కుదరదు. వారిలాగానే ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా కానీ అక్టోబర్ వరకు కూడా ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోలేకపోయినా, టికెట్లు బుక్ చేసుకోలేకపోయినా ఏమాత్రము కంగారు పడొద్దు. తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అలాగే తిరుమల కొండపైన ఒకరోజు ముందు కనుక మీరు వెళ్ళినట్టయితే సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సుప్రభాతము, తోమాల, కళ్యాణము ఏ సేవలు అయితే మరుసటి రోజుకుంటాయో అవన్నీ కూడా మీరు ట్రై చేయండి. కంగారు పడకూడదు. అలాగే ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి అనుకోండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుంచి ఫ్రీ దర్శనం చేసుకోండి. అంతేగాని చాలామంది కామెంట్ సెక్షన్లో నేను మొట్టమొదటిసారి వస్తున్నాను, మా పిల్లలతో వస్తున్నాను, పెద్దవాళ్ళతో వస్తున్నాను అంటారు. వాళ్ళందరికీ కూడా కామన్ ఇదే సమాచారం అండి. అక్టోబర్ వరకు అన్ని అవకాశాలు అయిపోయినాయి. అయితే సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ 2 నెలలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల ఆప్షన్ అయితే మీకు ఉంది. దయచేసి ఇది ట్రై చేయండి. అది కూడా కేవలం రోజుకి 200 మందికే ఉంటుంది.
కాబట్టి ఈ 200 మందికి మాత్రమే అదృష్టం, మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకు అంటే ఈ 300 రూపాయల టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మీకు 3 నుంచి 4 గంటల దర్శనం అయిపోతుంది. అదే మీరు ఈ సర్వదర్శన్ టోకెన్లు తీసుకుంటే ఇంకొక గంట ఎక్స్ట్రా అవుతుంది. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాబట్టి మేము 300 బుక్ చేసుకోలేదు, మేము డిసప్పాయింట్ అయిపోతాం అన్నది మీరు కంగారు పడొద్దు. సర్వదర్శన్ టోకెన్లు తీసుకుని ఒక గంట డిఫరెన్స్లో మీ దర్శనం అనేది పూర్తయిపోతుంది. అంతేకాని చాలా డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. లైక్ 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ అంత డిఫరెన్స్ ఏమీ 300 రూపాయల వాళ్ళకి సర్వదర్శనం వాళ్ళకి ఉండదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకేనా? అలాగే ఈ వీడియో ముగించే ముందు మరొక ముఖ్యమైన సమాచారము, ఆఫ్లైన్ విధానం ద్వారా వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టోకెన్లు కానీ 300 రూపాయల దర్శన టికెట్ కానీ ఎక్కడా కూడా తిరుమల తిరుపతిలో మీకు ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. మధ్యవర్తుల్ని, దళారుల్ని నమ్మి మీరు మోసపోకూడదు. ప్రతిరోజు నేను ఈ విషయం మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను.